హాయ్ ఫ్రెండ్స్, జాబ్ కోసం కష్టపడుతున్నారా? 10th క్లాస్ పాస్ అయిన వాళ్లకి కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్స్ వచ్చాయి. DWCWEO ఆయా పోస్ట్ మరియు అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్లకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందికి. ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటే మీ లైఫ్ చేంజ్ అవ్వచ్చు. ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడే చెప్తాను. వీడియో ఫుల్గా చూడు బ్రో. నమస్కారం అందరూ, మీ ఎగ్జామ్ వైర్ ఛానల్ నుంచి మీ సంజీవ్. ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో DWCWEO 2026 ఆయా మరియు డేటా ఎంట్రీ జాబ్స్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. స్టూడెంట్ లాగా డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ ప్రకారం ఈ జాబ్స్ ఫుల్ కాంట్రాక్ట్ బేసిస్ మీద 10th పాస్ అయిన వాళ్లు కూడా అర్హులు. ఆఫ్లైన్ అప్లికేషన్స్ మాత్రమే. ఫిబ్రవరి 21, 2026 నుంచి మార్చి 5, 2026 వరకు చెయ్యొచ్చు. ముఖ్యమైన తేదీలు: అప్లికేషన్ స్టార్ట్ ఫిబ్రవరి 21, 2026, చివరి తేదీ మార్చి 5, 2026 సాయంత్రం 5 గంటల వరకు. వయసు కౌంట్ తేదీ జూలై 1, 2025న. టోటల్ 2 ఖాళీలు మాత్రమే. ఒకటి ఆయా పోస్ట్, ఇంకోటి అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్. ఇది కూడా పూర్ణంగా కాంట్రాక్ట్. ఆయా పోస్ట్కి విద్యా అర్హత 10th క్లాస్ పాస్ చాలు. చిన్నపిల్లల సంరక్షణలో అనుభవం ఉంటే ఇంకా బాగుంటుంది. లోకల్ వాళ్లకి ప్రాధాన్యం. వేకెన్సీ 1. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి 12th క్లాస్ పాస్ ప్లస్ కంప్యూటర్ డిప్లొమా అవసరం. అనుభవం ఉంటే ఎక్స్ట్రా వెయిట్ ఇస్తారు. వేకెన్సీ కూడా 1. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే రాత పరీక్ష ఏమీ లేదు. విద్యా మెరిట్ ప్లస్ ఇంటర్వ్యూతో సెలెక్ట్ చేస్తారు. జీతం ఎంతో అంటే పోస్ట్ని బట్టి నెలవారసం 7,944 రూపాయల నుంచి 11,116 రూపాయల వరకు. కాంట్రాక్ట్ కాబట్టి ఇతర భత్యం చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎవ్వరు అప్లై చేయాలి అంటే 10th లేక 12th పాస్ అయిన తూర్పుగోదావరి లోకల్ వాళ్లు, చిన్నపిల్లల కేర్ మీద ఆసక్తి ఉన్న మహిళలు ఆయా పోస్ట్కి, కంప్యూటర్లో నైపుణ్యం ఉన్నవాళ్లు డేటా ఎంట్రీ పోస్ట్కి, వయసు 25 నుంచి 42 మధ్య ఉన్నవాళ్లు, SC, ST, BC, EWS వాళ్లకి 5 సంవత్సరాల సడలింపు ఉంది. ఎవ్వరు అప్లై చెయ్యకూడదు అంటే వయసు 25 కంటే తక్కువ లేక 42 కంటే ఎక్కువ ఉన్నవాళ్లు, సడలింపు లేకుండా, లోకల్ జిల్లా కానివాళ్లు, ఆయాకి లోకల్ తప్పనిసరి, అర్హతలు డిప్లొమా లేకపోయినవాళ్లు, గడువు తర్వాత అప్లై చేసేవాళ్లు. సాధారణ తప్పులు ఏంటో అంటే వయసు కటాఫ్ తేదీ జూలై 1, 2025 సరిగా చెక్ చేయకపోవడం, సర్టిఫికేట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ చేయకపోవడం లేక జెరాక్స్ కాపీస్ రాంగ్గా అటాచ్ చేయడం, క్యాటనీ సర్టిఫికేట్ వల్ల సడలింపు మర్చిపోవడం, ఫామ్లో డీటెయిల్స్ తప్పుగా రాయడం లేక సిగ్నేచర్ మర్చిపోవడం. అప్లికేషన్ DWCWEO కార్యాలయం, బొమ్మూరు 533124 కరెక్ట్ అడ్రస్కి పంపకపోవడం. దరఖాస్తు ప్రాసెస్ చాలా సింపుల్. ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ మాత్రమే. అధికారిక వెబ్సైట్ eastgodavari.ap.gov.in కి వెళ్లి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఫామ్ని సరిగా నింపండి. విద్యా సర్టిఫికేట్స్, మార్క్స్ లిస్టులు, అనుభవ పత్రాలు, కుల సర్టిఫికేట్స్ అన్నీ జెరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్గా అటాచ్ చేయండి. నింపిన ఫామ్ని DWCWEO మహిళా ప్రగణ కాంపౌండ్, బొమ్మూరు 533124కి స్పీడ్ పోస్ట్ లేక డైరెక్ట్గా సబ్మిట్ చేయండి. మార్చి 5, 2026 సాయంత్రం 5 గంటల లోపు అందిచేరాలి. వెబ్సైట్లోనే ఆయా నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ PDF, అసిస్టెంట్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ PDF కూడా డౌన్లోడ్ చేయొచ్చు. ఈ విషయాలు అందుబాటులో ఉన్న సమాచారం మీద ఇవ్వబడ్డాయి. మీరు తప్పకుండా అధికారిక నోటిఫికేషన్ చదివి వెబ్సైట్లో తాజా అప్డేట్స్ చెక్ చేసుకోండి. ఏవైనా మార్పులకి అధికారిక సైట్నే ఆధారం చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎగ్జామ్ వైర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సంజీవ్ చెప్తున్న ఇది. ఇంకా జాబ్స్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.